సత్యం అర్థం చేసుకోకుండా నా కోసం నువ్వేడుస్తున్నావు. ఏమన్నా బాగుందా? ఇది బాగులేదు. ఏమండి, సత్యం అర్థం కాకపోతే ఏడవాలా? వాక్యం దొరకకపోతే ఏడవాలా? ఏడవాలండి, ఏడవాలి. 2008లో ఈ సత్యాన్ని చదువుతున్నా అర్థం కాకపోతే మా ఇంటి మీద ఉన్న మేడలోనికి వెళ్ళి తలుపేసుకుని లోపల మోకరించి ప్రార్థిస్తూ ఏడ్చానండి. తండ్రి, ఒకడేమో ఒకలా చెబుతున్నాడు, ఒకడేమో ఒకలా చెబుతున్నాడు. అసలు ఏంటి బైబిల్లో ఏముంది? ఒక పక్క జాన్వేసిలిగడు మోసగిస్తున్నాడు, ఒక పక్క బలభద్రపురంలో ఉన్న దొంగ పాస్టర్ మోసగిస్తున్నాడు, ఒక పక్క బెక్కవోల్లో ఉన్న ఇంకో దొంగోడు మోసగిస్తున్నాడు. ఎక్కడ పడితే అక్కడ ఎవడ పడితే వాడు తమకు తోచిన మాటలు చెప్పేస్తున్నారు. ఎవరిని నమ్మాలి నేను? ఎవరిని నమ్మాలి? ఎవరికి తెలుసు బైబిల్ అని నిజంగా ఏడిస్తే అప్పుడు ఒక మహా అద్భుతమైన గ్రంథం నా చేతులకు వచ్చింది. అదే జయశాలి సింహ గర్జన. అది చదివిన తరువాత ఇదా బైబిల్ అంటే? బైబిల్లో ఇంత జ్ఞానం ఉందా? ప్రపంచ శాస్త్రవేత్తలను తలదన్నే జ్ఞానం బైబిల్లో ఉందా? ఉంది, ఉంది. ఇంతకాలం నాకు చెప్పకుండా దాచేశారు, దోచేశారు దొంగలని. అప్పుడు బాధపడ్డానండి. నాకన్నిటిని చూసిన కన్న తండ్రి నాకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. ప్రియమైన దేవుని వారలారా, ఈ